త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ, ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీ రాజుగారు. సెల్ నెంబర్ 8885647696. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే కుటుంబంలోని ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మేషరాశి వారు ఈ సమయంలో కష్టాల్లో పడబోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే కుటుంబంలోని ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఈ రాశి వారు కష్టాల్లో పడబోతున్నారు, మీ జీవితంలో మీరు ఎటువంటి మార్పులు చేసుకోవాలి, అలాగే ఇటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారిది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే కోపం కూడా చాలా అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. అలాగే ఈ మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. అయితే సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడడానికి మీరు అధికంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే జీవితంలో మీకు ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తారు. భవిష్యత్తులో మంచి స్థితిలోకి ఖచ్చితంగా చేరుకుంటారు. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రం స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వీరికి వస్తుంది. బాల్యంలో మాత్రమే కష్టాలను అధికంగా అనుభవిస్తారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల వల్ల వీరు అధికంగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ మీ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు జీవితంలో భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని గనక మనం గమనించినట్లయితే కనుక మీ వల్ల, అంటే మీ యొక్క మాటల వల్ల అంతకు ముందు ఎవరైతే బాధపడి ఉన్నారో వారు ఈ సమయంలో మీ యొక్క కష్టాలకి కారణంగా మారిపోతున్నారు. అది వారు కావాలని చెయ్యవచ్చు, లేదంటే వారు మీ జీవితంలో కష్టాలు రావాలని కోరుకోవచ్చు. ఈ విధంగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని, దురుసుతనాన్ని నియంత్రించుకోవడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. ముఖ్యంగా మీ ఇంట్లో నెగిటివిటీ ఉంది అని తెలపడానికి కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆ యొక్క నెగిటివిటీ ఏదైతే జీవితం పైన ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ రాశి వారు కలత, అంటే ఈ రాశి వారు నిద్రపోతూ ఉంటారు. అంటే వీరు గాఢ నిద్రలోకి వెళ్ళలేకపోతారు. అంటే నిద్రపోతారు కానీ ఎప్పుడు అరగంటకు ఒకసారి మెలకువ రావడం కావచ్చు, లేదంటే ఏవో పీడకలలు రావడం కావచ్చు. ప్రశాంతంగా నిద్ర లేకపోతే ఇటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో నెగిటివిటీ ఉందని తెలిపేటటువంటి సంకేతాలు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఆర్థికంగా మంచి స్థితిలోకి చేరుకోవడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు. డబ్బు బాగానే సంపాదిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో బంధాలు కూడా బాగానే ఉంటాయి. మీ యొక్క వృత్తి జీవితం, వ్యాపార జీవితం కూడా సజావుగా సాగిపోతుంది. అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వెలితి అనేది మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే చూడ్డానికి బయట వాళ్ళకి మీరు చాలా సంతోషంగా ఉన్నారు అనిపిస్తుంది. మీకు జీవితంలో ఎటువంటి లోటు లేదు అనిపిస్తుంది. కానీ మీకు మాత్రం మానసిక ప్రశాంతత ఉండదు. మరి ఇటువంటి వారు మీరు గమనించవలసింది ఏంటి అంటే కనుక నెగిటివిటీ అనేది మీ యొక్క గృహంపై, మీ యొక్క జీవితంపై ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అని గమనించవలసిన అవసరం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకండి. ఈ దురుసు స్వభావం కారణంగా మీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే మనం మంచిగా ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతారు. అటువంటి దృష్టి కూడా మీ యొక్క జీవితంపై చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు మీరు బాగానే సంపాదిస్తూ ఉంటారు, కానీ నీళ్ళలాగా వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. అసలు ఖర్చు ఏ విధంగా అవుతుందో కూడా మీరు కనీసం లెక్కలు కూడా వేసుకోలేకపోతారు. డబ్బు వచ్చినట్టుగానే వస్తుంది అనిపిస్తుంది కూడా, కానీ నెల తిరిగేసరికి మీరు ఎదుట వ్యక్తుల దగ్గర చెయ్యి చాచి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే దీని కారణం వెనుక నెగిటివిటీ మీ ఇంటిపై అలాగే మీ యొక్క జీవితంపై చెడు దృష్టి అనేది ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ చుట్టూ మీ చెడులు కోరుకునే వ్యక్తులు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎవరితోనైనా సరే ప్రేమగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ప్రేమ ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ద్వేషాన్ని కూడా మార్చగలుగుతుంది. అంటే ఎవరైనా మీ పైన ఓర్వలేని గుణాన్ని లేకపోతే ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు వారిని ప్రేమించడం ద్వారా, వారితో మీ యొక్క బంధాన్ని ప్రేమగా కొనసాగించడం ద్వారా ఖచ్చితంగా వారి లోపల మార్పు అనేది వస్తుంది. ఈ రాశి వారు ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా అందరూ మా చెడును కోరుకునే వ్యక్తులు అని అందరికీ దూరంగా తొయ్యటం కావచ్చు, లేకపోతే కనుక వారితో మాట్లాడకుండా ఉండటం కావచ్చు, ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచన కావచ్చు. ఇటువంటి పనులు చేశారంటే మాత్రం మీ జీవితంలో ఇంకా ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి రోజులు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితులు లేదా బంధువులలో మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉండి ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఎవరితో కూడా కఠినంగా ఉండకుండా మృత్యువుగా మాట్లాడడానికి, అంటే మృదువుగా మాట్లాడడానికి, మెత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇటువంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రావు. అంటే మీ యొక్క మంచితనమే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షాలు ఈ రాశి వారిపైన అత్యధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు వినాయకుడిని అలాగే లలితాదేవిని ఎక్కువగా ఆరాధించవలసి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇతరుల యొక్క ఓర్వలైనటువంటి దృష్టి ఏదైతే ఉందో మీ యొక్క మంచితనం వల్ల కూడా వారిని మార్చగలుగుతారు. అలాగే ముఖ్యంగా మీరు మీ జీవితంలో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడానికి చిన్న పరిహారం చేస్తే సరిపోతుందని ఒక మంచి తిథి ఉన్న రోజు చూసుకోండి. అమావాస్య, పౌర్ణమి కానీ లేదంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఒక మంచి తేదీ ఉన్న రోజు చూసుకొని మీరు చిన్న పరిహారం చెయ్యండి. ఉదయం సమయంలో ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఒక వస్త్రంలో 4 కర్పూరం బిళ్ళలు వేయండి. 2 లవంగాలు, 2 యాలకులు వేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసేయండి. ఈ విధంగా కట్టిన తర్వాత మీరు రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేసుకోవాలని ఈ విధంగా కట్టేసినటువంటి మూటను తీసుకొని వెళ్ళి మీరు పడుకునే సమయంలో ఖచ్చితంగా మీ ఇంటి ప్రధాన ద్వారాలు మూసేస్తారు కదా, ఆ మూసేసినటువంటి ప్రధాన ద్వారానికి మీరు ఎదురుగా వెళ్ళినప్పుడు మీ కుడివైపున ఉండే విధంగా, అంటే లోపల నుండి బయటకు వెళ్తున్నప్పుడు కుడివైపున ఉండే విధంగా, అంటే లోపల సైడ్ ఈ యొక్క మూటను వేలాడదీయండి. అక్కడ ఒక చిన్న మీకు గాని కుక్కెం గాని అలాంటిది, అంటే మేకు గాని కుక్కెం గాని ఉంటే దానికి కట్టండి. ఇలా మర్నాడు ఆ మూటను ఎక్కడైనా మనుషులు తిరగని చోట పడేయండి లేదా చెత్తలో మూసేయండి. ఇలా చేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ రాశి వారి జీవితంలో ఏదైతే ఎటువంటి నెగిటివిటీ అయితే ఉందో, అంటే ఎటువంటి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఉందో అదంతా తొలగిపోతుంది. అలాగే మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీ యొక్క జీవితం కాపాడబడుతుంది. అంతకుముందు ఎటువంటి సమస్యలైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారం కూడా లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ యొక్క జీవితంలో ఈ విధంగా మీకు కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తుల వల్ల పొంచి ఉన్న ప్రమాదాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకు రాబోయే కష్టాలు కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. సో చూసారు కదండి, మేష రాశి వారి జీవితంలో మీ కుటుంబంలోని ఏ 3 వ్యక్తుల వల్ల మీకు సమస్యలు రాబోతున్నాయి, అలాగే మీరు మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.